అందరికీ మరణాత. దేవుని వాక్య గ్రంథమైన బైబిల్ను ఆధారము చేసుకుని వాక్సత్యమును మీ జీవితంలోనికి తీసుకుని వచ్చి దేవుని వలన మీరు రూపాంతరము చెందవలనని, క్రీస్తు యేసుని రెండవ రాకడ కొరకు మీరు సిద్ధపడవలనని మేము చేయుచున్న జీవాహారమును, ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని మేము నమ్ముచూ ఉన్నాము. మానవుని జీవితంలో మానవుడు కలిగి ఉన్న పరీక్షలు అనేకములు, అలాగునే మానవుడు కలిగి ఉన్న శోధనలు సైతము అనేకములు. క్రొత్త నిబంధనలో మానవుడు ఎదుర్కొనొచ్చు ఉన్న ఈ పరీక్షలను బట్టి, మానవుడు కలిగి ఉన్న శోధనను బట్టి తన విశ్వాస విషయమై ప్రోత్సహించుటకు గాను యాకోబు తాను వ్రాసిన పత్రికలోని మొదటి అధ్యాయములో 5వ వచనములో ఒక గొప్ప సత్యమును చదువరులకు తెలియచేయచ్చు ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా వ్రాయబడినది: మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. సాధారణంగా మనము బలహీనముగా ఉన్నప్పుడు మనకు కావలసినది బలమని మనము ఎంచి ఉన్న వారమై ఉన్నాము. మనము శక్తి చాలని వారముగా మనము ఉన్నప్పుడు శక్తి చేత మనము నింపబడవలనని మనము ఆశించుచు ఉన్నాము. పోరాటములో ఉన్నప్పుడు సాధారణముగా ఆ పోరాటమునకు కావలసిన సామర్థ్యత మనలో నింపబడవలనని మనము తలంచుచు ఉన్నాము. కానీ మనలో అనేకులు గుర్తించిన సత్యం ఏమిటి అనగా, నీ శోధనలోనూ నీ పరీక్షలోనూ నీకు కావలసినది జ్ఞానము, దేవుని వలనైన జ్ఞానము. బైబిల్ తెలియచేస్తూ ఉన్నది, బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు గుప్తమయ్యున్నవని. మానవుడు లోకములో ఉన్న జ్ఞానమును అన్వేషించి ఆ జ్ఞానమును తన జీవితంలో నింపుకొని ఉన్ననో కూడా ఈ పరీక్ష కొరకై, అలాగునే తన శోధన యందునో కూడా కావలసిన శక్తి సామర్థ్యత నిండి ఉండకపోవడమును బట్టి అనేక పర్యాయములు ఆ శోధనను జయించిన వానిగా ఉన్నాడు, పరీక్షలో ఓడిపోయిన వానిగా ఉన్నాడు. నీవు సైతము ఈ ఉదయకాల సమయమందు ఒక శోధన యందు నిలిచి ఉన్నావేమో, లేక ఒక పరీక్షను ఎదుర్కొనొచ్చు ఉన్నావేమో. దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది, అట్టి సందర్భమందు నీవు నిలిచినట్లయితే నీకు కావలసినది దేవుని వలనైన జ్ఞానము. Often we think that wisdom is just a blessing. దేవుని వలన జ్ఞానము కేవలము ఒక ఆశీర్వాదముగా మనము తలస్తూ ఉంటాము. కానీ ఇన్ రియాలిటీ గాడ్ గివ్స్ హిస్ విజ్డమ్ యాజ్ ఎ పొజిషన్. నిత్యము మనతో ఉండులాగున, మన సొత్తుగా ఉండులాగున దేవుడు తన జ్ఞానాన్ని నీకును నాకును ఇచ్చుచూ ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పములో, దేవుని యొక్క ఉద్దేశములో ఎవరైతే ఇట్టి దైవ జ్ఞానముతో నింపబడుచున్నారో, దేవుని వలన అనుగ్రహింపబడు జ్ఞానముతో తన జీవితమును జీవిస్తూ ఉన్నారో, those are the people who would see and experience life the way God intended it to be. దేవుడు రూపించిన జీవితమును అట్టివారే అనుభవించువారై ఉన్నారు. దేవుని వలనైన జీవితము విజయ జీవితము. క్రీస్తును కలిగి ఉండటను బట్టి నీకు పోరాటములు తప్పవు. కానీ క్రీస్తును కలిగి ఉండటను బట్టి నీవు ప్రతి పోరాటమును, ప్రతి శోధనను నీవు జయించగలిగిన సమర్థుడివై ఉన్నావు. అందులో కొరకు నీకు కావలసినది ఏమిటి అనగా దేవుని వలనైన జ్ఞానము. అందుకని ఈ జ్ఞానముతో నింపబడిన వారు సొత్తుగా, స్వాస్యముగా దేవుని జ్ఞానాన్ని కలిగిన వారు, ఈవెన్ ఇన్ దేర్ అడ్వర్సిటీస్ they are confident in God. By faith they are strong in their trials and temptations, because they knew that this were part of God's plan. అనేక పర్యాయములు నీ జీవితంలో ఎన్నో పరీక్షలను దేవుడు అనుమతించువాడై ఉన్నాడు. నీ శరీరాశలను బట్టి నీవు శోధనలో పడినప్పుడు, లోకాశల చేత ఆ శోధనలకు నీవు చిక్కి ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానము నీలో నింపబడినట్లయితే ఆ శోధన నుండి ఎలాగో నీవు తప్పింపబడగలవో, ఆ పరీక్షను ఎలాగో నీవు జయించగలవో నీవు ఎరిగిన వానివై ఉన్నావు. అందుకనే ప్రతిదినము నీవు వాక్సత్యములోనికి వచ్చి దేవుని వాక్య గ్రంథమందు ఉన్న సూత్రములంటిని నీ జీవితములో నింపుకొని దేవుని వలనైన జ్ఞానముతో నీ జీవితమును జీవించు. ప్రతి పరీక్షను, ప్రతి శోధనను జయించు. దేవుడి మాటలను నీ వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభువా, ఈ వర్తమానమును మా బిడ్డల వినికిడిలో దీవించుము. వారు ఎదుర్కొనొచ్చున్న పోరాటములో, వారు కలిగి ఉన్న శ్రమలో, వారు చిక్కి ఉన్న శోధనలో
నీ వలనైన జ్ఞానమును బట్టి వారికి జయమును ఇమ్ము. తండ్రి, పరీక్షలు శోధనలు అధికముగా మేము కలిగి ఉండగా దానికి మించిన జ్ఞానమును నీవు మాకు అనుగ్రహించుటను బట్టి అట్టి పరీక్షలోనూ అట్టి శోధనలోనూ మేము జయము పొందుచున్నామని మేము నమ్ముచు ఉన్నాము. అందుకని నీ వాక్యము తెలియచేసి ఉన్నట్టు మీలో ఎవరైనాను జ్ఞానము కొదువుగా ఎడల అడుగుమని నీవు ఆజ్ఞాపించి ఉండగా తండ్రి, నీ జ్ఞానముతో నింపబడక మేము ఓడిపోవచ్చు ఉన్నావేమో, అందును బట్టి నేను అడుగుచున్నాం. నీ జ్ఞానముతో మమ్మను నింపుము, మా జీవితమును నింపుము. తద్వారా జీవితంలోని ప్రతి పోరాటములోనూ ప్రతి శోధనలోనూ మాకు జయము దయచేయము. ప్రాణప్రియుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరణాత. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.